అలా మాట్లాడి ఉండకూడదు. నువ్వు ఇంటికి వచ్చావని తెలిసినప్పుడు మోమ్ ఎందుకు పిలుచుంటారా అని ఎగ్జైట్ అయ్యాను. కానీ ఇలా ఇన్సల్ట్ చేయడానికని తెలుసుంటే నేను రావద్దని చెప్పేవాడిని. ప్లీజ్ రోజా, నువ్వు అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. అసలు మీ అమ్మగారు నా గురించి అలా ఎలా అనుకుంటారు సార్? అంత చీప్ గా కనిపిస్తున్నానా? అంత క్యారెక్టర్లెస్ గా కనిపిస్తున్నానా? ఏంటక్క ఇలా చేస్తుంది? అమ్మగారి గురించి లేనివి ఉన్నవి అన్ని కలిపి చెప్తుందేంటి? రోజా ప్లీజ్. టేక్ ఇట్. ఫోన్లో పంపడం కుదరదు. డైరెక్ట్ గా కలిసే డబ్బులు ఇస్తానని చెప్పింది ఎందుక? నన్ను ఫాలో అయ్యొచ్చి నా రహస్యాలు తెలుసుకోవడానికా? ఎక్కడికి వెళ్ళుంటుంది జామ్ ఎంతసేపు? ఏమైంది జామ్? ఏం లేదు డ్రైవర్ బాబు. చేతికేదో దెబ్బ తగిలినట్టు ఒత్తుకుంటున్నావు. ఏమీ లేదంటావేంటి? ఇట్రా. అది స్లిప్ అయి కింద పడిపోయాను. చెయ్యి కొంచెం ఒత్తుకుంది అంతే. అవునా? కూర్చో, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. సర్లే, నువ్వు చెప్పాక నమ్మకుండా ఎలా ఉంటాను? ఇంతకీ నువ్వు ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నట్టు? చెప్పుకోలేని బాధలో మన ఇద్దరి మధ్య ఎన్నో ఉన్నాయి. నాకు అలాంటి బాధ ఒకటి ఉంది. ప్రస్తుతానికి చెప్పే స్నేహం మన మధ్య లేదు డ్రైవర్ బాబు. హలో హలో హలో, అలా అన్నిటికీ బాధపడకూడదు. మనసుందే చాలా చిన్నది. ఆ మనసు ఎంతమంది అభిమానాన్నైనా గుండెల్లో మోయగలదు. కానీ చిన్న బాధని మోయలేదు. కాబట్టి ఏవేవో ఆలోచించి మనసుని పాడు చేసుకోకు. నా పరిస్థితి నీకు అర్థం కాదులే బాబు.
అర్థం కావాలంటే నువ్వు నాకేమైనా చెప్తే కదా. నువ్వు నాకు చెప్పవు. చెప్పే పరిస్థితి లేదు బాబు. చూడు చామంతి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని దాచుకోకూడదు, పంచుకోవాలి. సుఖాన్ని దాచుకున్నా పర్వాలేదు, కానీ కష్టాన్ని దాచుకోకూడదు. అప్పుడే మనసు తేలిక పడుతుంది, ఎదుటి వాళ్ళు సాయం చేసే అవకాశం ఉంటుంది. మ్మ్. మ్మ్. సర్లే బాబు. రాజుగారు రాణిగారి ఫొటోస్ ఇక్కడున్నాయేంటి? రాజావారు, తమరికి ఆహ్వాన పత్రిక వచ్చింది. ఇది రమాదేవి హర్షవర్ధన్ల 25వ పెళ్లి రోజు ఆహ్వాన పత్రిక. మనం తప్పకుండా హాజరవ్వాలి. అలాగే మనతో పాటు చామంతిని కూడా తీసుకెళ్దాం. తానెప్పుడు పట్నం చూడలేదు కదా, దగ్గరుండి మనమే చూపిద్దాం. హ? ఆ. అంటే ఆ రోజు రాజుగారు రాణివారు మనం వెళ్దామని చెప్పింది రమాదేవి గారి పెళ్లి రోజు వేడుకలక.